one and only. అందరికీ శనార్థులు బాగానా అంతా చలో మరి ఇక మీ నర్సయ్య తాత అయితే ఇక మరి ముచ్చట్లు పెడతందుకు రానే వచ్చిండు. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత మరి ఇవాళ ఎటెట సంగతి ఏంది ఏం కథ అనేది చిన్నగా తెర మీద పోదాం. మహాపత్రికను తీసుకొని వచ్చిన ఇక ఇంట్లో ఆయువన వార్తలు ఏమొచ్చినాయ్యా? 7 ఎమ్మెల్యేల ప్రవర్తనపై చంద్రబాబు సీరియస్, దగ్గుపాటి తీరుపై తీవ్ర ఆగ్రహం. ఇక ఇప్పుడు ఈ కోళ్ళగా ఇక నిన్న మొన్న ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ అభిమానులు సెగబెట్టిర్రు. వరకు మా పువ్వ తిని, మా ఉప్పు తిని, మా పప్పు తిని, మాతోని బాగుపడి ఇవాళ మా లీడర్ మీదకే ఉసుగొల్పుతారు అని చిన్న ఎన్టీఆర్ అభిమానులు రచ్చరాంబోలా చేసారు. ఎందుకంటే ఇక మరి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆ కోళ్ళగా ఏదో బొల్లి కూతలు కూసిందట. ఇక దాని మీద చిన్న ఎన్టీఆర్ అభిమానులు అగ్గి మీద గుగ్గిలం లెక్క నీ దండం పెడితే మొయ్యన మూత మోగించారు పంచాది. ఇక ఇది ఈడబడి ఆడబడి తిన్న ఇంటి ఆశాలు లెక్క పెట్టే కాడికి వస్తుంది మన కథ అని నారచంద్రయ్య ఆలోచన చేసుకొని అసలు పార్టీకి బునాదే వాళ్ళ తాతాయే, పార్టీ సైకిలే వాళ్ళదాయే, తెలుగుదేశం పార్టీ వాళ్ళదాయే, మీరేం సక్కన కల్పించుకొని ఏమన్నా చేstiరా ఏందిరా దేవుడా బదనామంతా నాకు వస్తుంది అని నారచంద్రయ్య ఇప్పుడు నెత్తికి చేతులు పెట్టి ఆలోచన చేసి ఎవరైతే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అడుగుజాడల్లో నడుస్తుర్రో అగో గసవంటోళ్ళకు కూడా మీ తీరు మార్చుకోవాలి, మార్చుకోకపోతే కర్రు కాల్చి వాత పెడతా అనే కాడికి తీసుకొచ్చిండు నారచంద్రయ్య. భయం పట్టుకుంది. ఇక కోపం చేసిండట. దొంగ తిరుగుడు దేనికి, బీజేపీకే మా మద్దతు అని చెప్పొచ్చుగా. కేటీఆర్పై సీతక్క ఫైర్. ఇక ఇప్పుడు నిన్న కోళ్ళగా రాములు ఏమన్నాడు? యూరియా ఎవరిస్తేనే వాళ్ళకే మా మద్దతు. ఏది ఉపరాష్ట్రపతి ఎలక్షన్ల పోలేకో. ఇప్పుడు కొన్ని దేశంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అవతలోడన్నా సుదర్శన్ రెడ్డి తెలుగు బిడ్డను ఆదరించాలి, తెలుగు బిడ్డను గెలిపియాలనేది తల్లాడుతుర్రు. కానీ మరి తెలంగాణ పార్టీ వాళ్ళకు, తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళకు ఎందుకు సోయి లేకుండా పోతుంది? ఏమన్నా అంటే యూరియా మీద పెడుతుర్రు. యూరియా కేంద్ర ప్రభుత్వమే కదా ఇచ్చేది అనేది రాములకు సోయి లేదా? కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కదా, యూరియా ఇవ్వాల్సింది బీజేపీ వాళ్ళే కదా. యూరియా రావాలి రైతులు దండాడుతున్నారు అని కొట్లాడుతున్నది మేము కాదా? మరి ఈయనే యూరియా మీద పెట్టి డొంక తిరుగుడు మాటలేంది, ఈ అత్త మీద పెట్టి కోడలిని తిట్టుడేంది, ఈ బొల్లి కూతలేంది, ఈ నల్లి కూట్ల వ్యవహారం ఏంది? ఏదైనా ఉంటే సాపు ఉండాలి, సల్లకొచ్చి ముంత దాసేదేంది, కడుపుల కత్తులు నోటి బెల్లం ఏంది అనేది ఇప్పుడు ఇక సీతక్క అమ్మాయి వెళ్ళబోసుకుంది. చెప్పు, నీ మనసులో మాట చెప్పు. నిన్నెవరైనా ఏమైనా అంటుర్రా? బీజేపీకే మేము మద్దతు ఇస్తాము, రాధాకృష్ణయ్యకే మేము మద్దతు ఇస్తాము, రాధాకృష్ణయ్యనే గెలిపిస్తామని చెప్పుర్రి. తెలుగు గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణ గడ్డ నుంచి ఎదుగుతున్న ఒక పెద్ద మనిషిని కొంకులు నరుకుతాము, ఆయన ఎదగనీయమని చెప్పుర్రి, అది కూడా చెప్పుర్రి అనేది సీతమ్మ ఇక కడుపులో ఉన్న కషాయం అంతా కక్కుతుంది. ఇక జరగమ్మ నువ్వు. ఇక ఇటు పోతే తమిళ రాజకీయాల్లో పెను మార్పులు, విజయ్ సభకు జన ప్రభంజనం. ఇక ఈ కోడిలాగా ఆడ 2 పార్టీలు ఉన్నాయి, స్టాలిన్ ఇంకోటి ఉండే పిల్లగా. ఆ 2 పార్టీలకు ఇక అండదుర్గం ఇళ్ళ దుర్గం, అండదుర్గం ఇళ్ళ దుర్గం.
అనేటట్టుగా నేను వస్తే నీకు, నువ్వు వస్తే నాకు, నేను వస్తే నీకేంది, నువ్వు వస్తే నాకేంది అన్నట్టుగా పోతుందట కథ ఆడ. ఇక లాభం లేదు. మార్పు రావాలని కోల్యాగా సినిమా హీరో విజయ్ కంకణం కట్టుకొని ఇక బ్రహ్మాండంగా ముందుకు పోతుందట కోల్యాగా. ఇక నిన్న మీటింగ్ పెడితే నీ దండం పెడితే ఉసికేసే రాలని జనము ఎటు చూసిన కిలోమీటర్ల మేర జనమాట. సభ మొత్తం నిండి మొయ్యిన మోత, కందిరిగల మోతే మొయ్యిందట. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ కోల్యాగా మరి తండాడుతుందా, లేకపోతే చిరంజీవి లేక కాడెత్తేసి పక్కకు జరుగుతుందా అనేది చూద్దాం మునుముందు. జూబ్లీ హిల్స్ తెరపై నందమాసుని కాంగ్రెస్ తరపున పోటీ చేయించేలా ఎత్తుగడలు. సీఎం రేవంత్ ముందు సంచలన ప్రతిపాదన. నందమూరి కుటుంబం మద్దతు తోడైతే హైదరాబాదు పాలిటిక్స్లో కాంగ్రెస్కు కలిసి వస్తుందన్న భావన. పురంధేశ్వరి మోడల్గా సరికొత్త స్కెచ్. ఇప్పటికే హైకమాండ్ దృష్టికి కూడా ప్రతిపాదన. సోనియా రాహుల్ కలిసి వచ్చిన అజారుద్దీన్. జూబ్లీ హిల్స్పై దానం చూపు. రేసులో నవీన్ యాదవ్, ఫహీం ఖురేషీ. అధికార పార్టీ అభ్యర్థిపై అందరిలోనూ ఉత్కంఠ. జూబ్లీ హిల్స్ బైపోలు ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ తరపున రోజుకో పేరు తెరపైకి వస్తుంది. తెలంగాణ వచ్చాక ఎన్టీఆర్, నారా ఫ్యామిలీ నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన ఏకైక నేత, అందరితో కలిసిపోయే సౌమ్యురాలిగా పేరున్న నందమూరి సుహాసిని కాంగ్రెస్లోకి తీసుకొచ్చి పోటీ చేయిస్తే జూబ్లీ హిల్స్లో సునాయాసంగా గెలవడంతో పాటు భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు కీలక నేతలు సంచలన ప్రతిపాదన చేసినట్లు తెలుస్తుందట. ఇక నిన్న మొన్నటిదాకా వచ్చే పాయ చిరంజీవి పోయిండు ముఖ్యమంత్రిని కలిసిండు ఓ అమ్మ అయిపోయిందిగా అని సోషల్ మీడియాలో లొట్టి మీద కాకిలక ముతుకురు. ఏమని? ఇక కాంగ్రెస్ నుంచి ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు చిరంజీవి కోల్యాగా నిలబడబోతుంది అనేది తెర మీద తీసుకొచ్చారు. ఇక అందులో లోపటంగా ఇంకోటి కూడా గుసగుస ఏంటంటే ఒక నాగార్జున కూడా లోపటంగా ఏదో నడిపిస్తుందట కథ అనేది కూడా ఫోన్లల్లో అంతా ఎవరో నడుస్తుందట అనే కథ కూడా గుసగుస బయటకు వచ్చింది. ఇక ఇప్పుడు సుహాసిని వస్తే జర కొన్ని అక్కడ ఆంధ్ర కోల్యాగలు కూడా అక్కడ తలాన ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంత ఇక ఆ కోల్యాగల బలం నూక్కొస్తుంది. ఉంటారుగా గట్టిన సంఘాలు బొంగాలు, కమ్మ సంఘం అని, నాయుడు సంఘం అని. ఇక అది దానికి తోడు ఇక సర్కారు సంక్షేమ పథకాలు, ఇక ఇదో అదో మొత్తానికి ఇక అక్కడికి వెళ్ళి బీఆర్ఎస్కి వెళ్ళి కూడా మరి మాగంటి గోపీనాథ్ సతీమణికి ఇస్తారు టికెట్ అనేది కూడా గుసగుస వినపడుతుంది. కాబట్టి ఇక ఆడబిడ్డనే సరైన దీటు అన్నట్టుగా ఇక కోల్యాగలు రేవంతమయ్య కార్డు తీసుకుపోయారట కాగితాలు రాసుకొని. సుహాసిని నిలబెడితే జూబ్లీ హిల్స్లో మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అన్నట్టుగా సలహాలు ఇస్తున్నారట. ఇక ఇంట్లో అజారుద్దీన్ అట్టెట ఉంటుంది. అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత గొప్పు అన్నట్టు ఆమెకెట్ట ఇస్తారు? ఇదేదో నడుస్తుంది కథ లోపటంగా. నాకు అంతేరికే గాంధీ భవన్లో గుసగుస అంతేరికే నాకు, ఎక్కడ ఏం జరుగుతుందో అంతేరికే నాకు. ఇక లాభం లేదని ఆ కోల్యాగా ఇక గాలి మోటార్ ఎక్కి సాకగా రాహుల్ గాంధీ కాడ మొరబెట్టుకున్నాడట. అటు సోనియమ్మను ఇటు రాహుల్ గాంధీని కలిసి ఇక లోపటంగా గుసగుస పెట్టి మీదంగా మాత్రం ఫోటోలు సోషల్ మీడియాలో పెడితే ఊరేకో అజారుద్దీన్ అప్పుడే కలిసిడుగా అయితే ఇక చక్రం అక్కడికి వెళ్ళి తిప్పుతున్నాడు అనేది తెర మీదకి వచ్చింది. అప్పుడే చూడాలి మరి ఈ టికెట్ పంచాయతీ మరి ఎట్టవుతుందో ఏం కథో చూద్దాం. వీళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు అవుట్. స్పీకర్ కీలక నిర్ణయం. చిక్కుల్లో దానం. ఎక్కడుండాలో అక్కడే ఉన్నానంటున్న కడియం. సై అంటున్న తెల్లం. నోటీసుల జారీతో సరికొత్త రాజకీయం. తెలంగాణ పాలిటిక్స్లో మరో రసవత్తర ఘట్టం
ఆవిష్కృతమయ్యే సూచనలు కనబడుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నట్లు గురువారం మీడియాకు లీకులు ఇచ్చారు. అమ్మ, సుప్రీంకోర్టు చెప్పే కదా, ఓ తెలంగాణ స్పీకరు ఏం నిర్ణయం తీసుకుంటున్నావు మరి ఈ 10 మంది కోల్యాగల మీద? ఫిరాయింపు నిరోధక చట్టం మీద కథ ఏం నడిపిస్తావు, ఎట్ట సంగతి ఏంది, ఏం కథ అనేది జర షెడ్డో పడ్డో జర దెబ్బ నిర్ణయం తీసుకో. ఇక్కడ బీఆర్ఎస్ కోల్యాగలు మమ్మల్ని బతకనిస్తలేవు. బీఆర్ఎస్ కోల్యాగలు అవి ఆఖరికి దూపకు అన్నిటికీ ఎడవాసినాయి. వాటికి కొలువులు లేక పదవులు లేక నమో నారాయణ ఓ దిక్కుంగా దేవిని ప్రార్థిస్తున్నారు, ఇంకో దిక్కుంగా కథ ఏరే దిక్కుంగా కథ నడుస్తుంది. ఈ కథ ఆ కథ మాకు మోపు చేసిర్రు. అయ్యా ఓ తెలంగాణ స్పీకరు గడ్డం ప్రసాద్ జర్ర ఏం నిర్ణయం తీసుకుంటావో తీసుకో అని చెప్పేసరికి ఇక మరి ఈ కోల్లాగా ఇక మరి సుప్రీంకోర్ట పెద్ద కోర్ట వినకపోతే కథ ఎట్ట ఉంటుంది? మరి షెడ్డో పడ్డో న్యాయస్థానాన్ని గౌరవించాలి కాబట్టి ఈ కోల్లాగా ఇగో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నట్లు గురువారం మీడియాకు లీకులు ఇచ్చిరట. అమ్మ ఏదో అవుతుంది. ఇక మేము ఏం చేద్దాము, ఎట్ట చేద్దాము దేవుడా? నిన్న మొన్నటిదాకా బార్బూరు బచ్చన్నపేట అని బీఆర్ఎస్ కోల్యాగర తరిమితివి ఉరిమితివి కచ్చపెచ్చ వ్యవహారంతో మాట్లాడితివి. ఇప్పుడు మాది ఇటు కాకుండా అటు కాకుండా అసలు ఏమవుతుంది? మళ్ళీ మేము కార్లకే పోయి జొర్రి కూర్చుందాం అనుకుంటే మరి ఆ కథ మాకు ఉన్నదా, అవకాశం లేదా? మమ్మల్ని ఇక నమ్మరు. అయ్యా మీరు ఎన్నుపోటు వచ్చే ఇది అనేది వాళ్ళు నమ్ముతారో నమ్మరో, ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అనేది కోల్యాగలకు భయం పట్టుకుంది. ఇక మరి ఎట్లయితుందో ఈ పంచాయతీ ఏమవుతుందో. ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతిలో ఇప్పుడు వీళ్ళ బతుకయింది. ఎందుకంటే ఏమంట ఒరేకో నిన్న మొదటిదాకా నువ్వే దేవుడవు, నువ్వే మాకు శ్రీరామ రక్ష, ఎట్ట చేసినా నువ్వే, చంపినా నువ్వే, సాధినా నువ్వే, ఏం చేసినా నువ్వే గడ్డం ప్రసాద్ అని గడ్డం పట్టుకొని బతిరాడిన వాళ్ళు ఇవాళ లీకు అనే వరకల్ని అమ్మ ఏదో చేస్తట్టే ఉండు, ఏం చేద్దాం ఎట్ట చేద్దాం అనే కాడికి వచ్చింది కథ. అందుకనే ఆ 10 మంది ఎమ్మెల్యేలు హౌట్ అనే కథ తెర మీదకి వచ్చింది. ఇక పోతే కవిత మరో సంచలన లేఖ. కేసీఆర్ ఫ్యామిలీలో బొగ్గు సంఘం చిచ్చు. హట్ అయిన కవిత తనను వేధిస్తున్నారంటూ ఆవేదన. రాజకీయ కారణాలతోనే నన్ను తొలగించారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా ఏమిటి ఎన్నిక? నేను మా అయ్యతోని కొట్లాడి సింగరేణి కార్మికుల బిడ్డలకు నేను ఏందాక 20,000 కొలువు తిప్పిస్తున్నా నాయన. ఇలా ఎంతకాడికి తీసుకొచ్చారా దేవుడా? నేను అమెరికాకి వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏమంటా అంటినో మా అయ్య దేవుడే, మా అయ్య చుట్టూ దయ్యాలు ఉన్నాయని నేను ఏమంటా అంటినా దేవుడా. ఈ మాట వినంగానే మా అన్న గుండెకు బిర్రగా నాటుకపోయింది. ఇప్పుడు నన్ను ఎడుగాను తీరుగా చేసి నన్ను పచ్చి పులుసు కంటే పల్చగా చేసి గంజిలో ఈగను తీసేసాడు, తీసేసి మాట్లాడబట్టే చేయబట్టే మా అన్న. అక్కడికి వస్తారా కల్లా నేను డిపెండెంట్ ఉద్యోగాలను కూడా గదెంతో కారుణ్య నియామకాల పేరు మీద నేను ఇది చేస్తే, సింగరేణి కార్మికులకు నేను సకల సౌకర్యాలు చేస్తే వాళ్ళకు కరెంటు షెడ్డా పడ్డా అది ఇది నీళ్ళు బోళ్ళు నీ దండం పెట్టి నా కడుపుకు తినకుండా ఉపవాసం వండుకుంటూ ఆలోచన చేసి సింగరేణి కార్మికుల కోసం నేను కన్నబాధల పడి ఇది చేస్తే ఆఖరికి వస్తార కల్లా నన్ను కడకు నువ్వు రేవురా దేవుడా శంకరా భగవంతా అని ఇప్పుడు ఎట్లా మీరు విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఎన్నిక ఎట్లా చేస్తారు? నా కొలువు ఉడవీకి నా కొలువు గుంజుకపోయి నా కొలువుని
ఎడబాపి మీరు కొప్పుల ఈశ్వర చేతుల ఎట్లా పెడతారు ఏంది ఏం కథ అని కంటికి పుట్టాడు ఏడుస్తుందట కవితమ్మ. ఇంత బాధ వచ్చగారా బాధ పాడైపోను ఇక అందుకనే తట్టుకోలేకపోతుందట. నిద్ర పడతలేదు తెలంగాక ఏం చేయమంటున్నారు. ఇక కవిత ఏం రాసింది మళ్ళా లేఖ రాసింది. ఆనాడు అయ్యకు లేఖ రాసే పచ్చి పులుసు కంటే పలసగా అయింది. మళ్ళీ ఇప్పుడు కార్మికులకు లేఖ రాసిందట. నేను ఏం పాపం చేసి ఎట్లా చేసి మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటే కళ్ళలో పెట్టుకొని చూసుకుంటే కంటికి రేపోలే కాపాడుకుంటే మాయతోని కొట్లాడి ఏం దాకా 20,000 కొనుగోలు మీ పోరగాళ్ళకి ఇప్పిస్తే ఇవాళ నల్ల అనకుండా తెల్ల అనకుండా పొమ్మన లేక పొగ పెట్టుకుంటా మా అన్న గింత పని చేశా అని పాపం కవితమ్మ బా ఎంత గోసరిల్లుతుందో బిడ్డ. అయ్యో కవిత ఇక మరి ఆఖరికి వస్తార కల్లా ఈ కార్మికులకు రాసిన లేక ఇక మరి ఇదేం ఇప్పాలకం తీసుకొస్తుందో. ఆయన అయ్యకు రాసిన లేఖనే కథ జరిగింది. మరి ఇప్పుడు ఇది పంచకోళ్ళ కాషాయం కార్మికులు అంటే అందరికీ లేఖ రాసింది. ఇక ఆ కోళ్ళాగలు మరి ఎక్కడెక్కడ ఎలిచి పారగొడతాయో ఇంకేం చేసుకొస్తాయో ఇంకా ఏం బదనామో ఇంకా ఏం కథో ఇంకేం జరగబోతుందో ఈ లేఖతోటి చూద్దాం ముందు ముందు. మీరైతే చూస్తూనే ఉండరు మన ఏఎన్ఎన్. ఇక జర్ర ఏం లేదు కానీ మా కోళ్ళాగలు ఏదో మీకు చూపిస్తాయట. మరి ఓ పిల్లగాళ్ళు ఏదో చూపియనాడు చూపిరు అలుగు తయారనే ఉంది పబ్లిక్. లేరు ఉర్దూ మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ఏఎన్ఎన్ వన్ అండ్ ఓన్లీ. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందారా? ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. తగిన పరిష్కారం చూపబడును. కుటుంబం, లక్ష్మీ నిలకడ, ప్రేమ, పెళ్లి, సంతానం, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య అనుమానం మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. సంప్రదించవలసిన నెంబర్ 8074538053. మా అడ్రస్ ఆర్పి రోడ్ నియర్ బాటా షోరూమ్, సికింద్రాబాద్, హైదరాబాద్. మనసైన మేలి ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. మీ సొంత స్థలంలో ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్ మరియు అపార్ట్మెంట్స్ నిర్మించాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్స్ తో, టాప్ మోస్ట్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్లతో 100కు పైగా ఇల్లు నిర్మించి ఇచ్చిన అనుభవం మాది. ప్రభుత్వ సంస్థల చేత ట్రైనింగ్ తీసుకోబడిన కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ మరియు మేస్త్రీల ఆధ్వర్యంలో మీ ఇంటిని మరింత దృఢంగా, అందంగా, సౌకర్యవంతంగా నిర్మించుకోండి. చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. ఫ్రీ బోర్వెల్ మోటార్, ఫ్రీ పర్మిషన్ అసిస్టెన్స్, ఫ్రీ ఆర్కిటెక్ట్ ప్లాన్, ఫ్రీ ఫాల్ సీలింగ్, ఫ్రీ వాస్తు. మర్చిపోకండి, ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. మీ ఇంటి నిర్మాణపు పనులు క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా
కేవలం 6 నెలల్లో పూర్తి చేసి ఇవ్వబడును. ఇప్పుడే ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. మీ సొంతింటిని నిశ్చింతంగా కట్టుకోండి. మా ఫోన్ నంబర్ 9703357697 9392154464. మీ బంగారం తాకట్టులో ఉందా? వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? మీ బంగారం అమ్మాలనే ఆలోచనలో ఉంటే వెంటనే సంప్రదించండి శ్రీ గోల్డ్ కంపెనీని. అందరికంటే ఎక్కువ ధర శ్రీ గోల్డ్ ఇస్తుందని నమ్మిన తర్వాతే సంప్రదించండి. బంగారం క్వాలిటీ చెక్ చేసి స్పాట్ లోనే ఆన్లైన్ ధరకు కొనుగోలు చేస్తాం. అత్యవసర సమయంలో మీ ఆత్మీయ నేస్తం శ్రీ గోల్డ్. కాల్ చేయాల్సిన నెంబర్ 9389214214. మనసైన మేలి ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల ఆహారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. ఇక మరి మళ్ళీ వచ్చినా ఇక మరి ఏం లేదు కానీ ఒక కోళ్ళలాగా వచ్చిందిలా. ఇక మరి ఆ పిల్లగాడు ఏమో చెప్తాడాట. ఇక రా పిల్లగా ఏమో చెప్తాడాట. వచ్చిండు మన నేను స్టూడియోకి వచ్చిండు. ఏం సంగతి ఇట్టు వచ్చినావు? తాత, మీ ఛానల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలియపరచాలనే ఒక సంతోషంతో చాలా రోజుల నుంచి మీతోని ఫాలోఅప్ అవుతున్నా. ఈరోజు అదృష్టం కొద్దీ ఈరోజు మీరు మాకు దొరకటం చాలా సంతోషంగా ఉంది. శనార్థి. అయితే ఇప్పుడు ఈ పిల్లగాడు వచ్చిన పని ఏంటంటే ఇక సల్లకు వచ్చి ముంత దాచ ఎందుకు. ఇగో మార్వాడి గోబ్యాగు ఉద్యమం నేడు తెలంగాణ బంధు. రాష్ట్రంలో మార్వాడి గోబ్యాగు ఉద్యమం ఊపందుకుంది. ఇప్పటికే పలు తెలంగాణ వ్యాపార సంఘాలతో పాటు పలు ప్రజా సంఘాలు ఇక గుమ్మాజాక ఇప్పుడు గుంపు కట్టి మొత్తానికి మార్వాడోళ్ళను తెలంగాణలో ఇక ఉంచొద్దు, ఏది ఏమైనా వాళ్ళను పొలిమేర దాటగొట్టాలి అనే కథ తీసుకొస్తారు. ఎందుకు మరి ఇప్పుడు ఓ పిల్లగా సరే మార్వాడి షాప్ అయినా ఇంకో షాప్ అయినా కొట్టుకోరు అనేది కథ నడిచింది. ఇక ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వని పాడైపోరు గారు, ఇది లేగలు పోయి ఆవుల కాడికి వచ్చింది కథ. ఇది మొత్తం దీనికి రాజకీయ రంగు పులివి మొత్తం గాయగత్తర చేస్తుర్రు. మేము క్షమాపణ కూడా చెప్తాం కూడా. ఎందుకు ఈ కథ నడిపిస్తారు అనేది తీసుకొస్తారు. ఏంది మరి ఈ పంచాలి? తాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మీ టీవీ ఛానల్ ద్వారా నా యొక్క శుభోదయము. అదేవిధంగా మనం తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే కొట్లాడినామో ఆ విధంగా ఈరోజు మార్బడి గో బ్యాక్ అనే ఒక పదాన్ని గట్టిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్లోకి మనం తీసుకుపోకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో మన కులాలు వృత్తులు అనేది మనమే మర్చిపోవాల్సి వస్తుంది తాత. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణలో ఎవరైతే మన తెలంగాణ బిడ్డలు ఉన్నారో గతంలో మనకి తెలంగాణ రాకముందు మనం ఏదైతే ఉద్యమం చేసినామో ఈరోజు కూడా ఖచ్చితంగా ఉద్యమం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నా యొక్క విన్నపం. కాదు మరి ఇప్పుడు తెలంగాణ మార్వాడోళ్ళు ఒకలే బతుర్రా, పంజాబ్ వాళ్ళు ఉండ్రు, సిక్కులు ఉండ్రు, ఇంకా పక్క రాష్ట్రాల వాళ్ళు ఉండ్రు. భారతదేశంలో ఉన్న ఎంతో మంది రాష్ట్రపతులు వచ్చి హైదరాబాద్లో బతుర్రు, తెలంగాణలో బతుర్రు. మరి ఎందుకు ఇప్పుడు మార్వాడీల మీదనే మీరు కన్ను పెట్టి మొత్తం ఏదో కథ నడిపిస్తారు? తాత, ప్రత్యేకంగా మార్బడి ఎందుకు అని అంటున్నామంటే మీకు తెలిసినంత కాడ కూడా మీరు ఏ వాళ్ళ దుకాణంలోకి వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర పేటిఎం కానీ లేకుంటే ఇంకొక సంబంధించిన ఏది కూడా ఆన్లైన్ క్యాష్ ఉండదు. ఏ చిన్న దుకాణం పొడు కూడా ఏడదాకా మీరు గోకుల్ చాట్కి వెళ్ళండి తాత, మీరు 10 రూపాయలు కూడా ఆన్లైన్ చేయనీకి లేదు, ఓన్లీ క్యాషే ఇవ్వాలి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందని
తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మార్వాడీస్ దందా చేస్తున్నారో అది 2 నెంబర్ దందా, స్మగ్లింగ్ దందా. మన దగ్గర వేల కోట్లు దోసుకుపోయి గుజరాత్, రాజస్థాన్లో వాళ్ళ రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్నారు. మనమేమంటున్నామంటే ఇప్పుడు మీరు అన్నారు ఇంకా అనేక రాష్ట్రం వాళ్ళు ఉన్నారు, అనేక రాష్ట్ర వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏది కొన్నా కూడా పైసలు లేవంటే స్కానర్ అంటారు. వీళ్ళ దగ్గర అట్లా కాదు, స్కానర్ పోకురి అలా దుకాణంలో పోకుర్రి, అలా అంటు పోకురి, అలా సొంటు పోకురి, అలా దుకాణాలు పండబెట్టుర్రి. గిరాకైతే లేరా దేవుడా అని ఆడే అరే ఇదేదో పైసలు అంటే వస్తుంది జనం, ఇక నేను స్కానరే పెడతా అని అంటారు. మరి స్కానర్ పెట్టినా కూడా వాడు 2 నెంబరే చేస్తున్నాడు కదా. 2 నెంబర్ దందా మన దగ్గర. ఈరోజు మన పల్లెటూరులోకి వెళితే గతంలో మనం చూసుకుంటే మన పల్లెటూరులో ఒక క్వామిటాయనో, బట్టలు అమ్మటనో, ఒక సాలాయనో, బంగారం చేసిన ఒక అవసలాయనో, లేకుంటే అనేక కులాల వాళ్ళు ఉండేటోళ్ళు. ఆ కులాల వాళ్ళు ఇప్పుడు నువ్వు పోతారే నరసయ్య తాత వచ్చిన రవయ్య అని నిన్ను కోణం పట్టేటోళ్ళు ఉన్నారు. ఈరోజు ఎవరున్నారు? ఏ గల్లీలోకి పోయినా కూడా మారబడి ప్లాస్టిక్ పైపులు కొను, లేకుంటే కిరాణా షాపు పో, బంగారం పో, బట్టల పో, మారబడి నీ ఇంటి పక్కనే నీ ఇంట్లో కిరాయి తీసుకుంటాడు, నీ పక్కింటోడికి అప్పియడు. అదే మన తెలంగాణ రాష్ట్రంలో వృత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంపాదన. ఈ రోజు నేను పోతే అరే నరసయ్య తాత మనవాడంటారా, వాడు ఏదో ఇంట్లో అవసరం ఉందో 10 రూపాయలు అప్పి అని అంటారు. అంటారా అనరా తాత? ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అది లేదు. ఎందుకు లేదు? ఈ మారబడి ఏదైతే వచ్చినాక వీళ్ళు మన దగ్గర దోసుకొని తిని గుజరాత్లో సంపాదన పెడుతున్నారు. మనం ఏమంటున్నాము, ఈరోజు ఏదైతే బీజేపీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ తీసారో అది 50-50 ఉంది. అవునా కదా? ఈ రోజు నువ్వు ఛాయ్ దాయిని కూడా జిఎస్టీ కడుతున్నావు కదా. మరి ఈ మార్వాడి ఎందుకు కట్టరు? కట్టకపోను గాక మన సంపాదన దోసుకున్నది తిన్నది కూడా గాక ఉల్టా మన తెలంగాణ ప్రజల మీద వాళ్ళు దౌర్జన్యమా? మరి ఇంకో మాట, ఇప్పుడు తెలంగాణలో వ్యాపారస్తులు కూడా ఉన్నారు. సరే మార్వాడి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మార్వాడి షాపులకు ఎవ్వరు పోవద్దు అని ఒకటి కంకణం కట్టుకొని ఒకటి కట్టడి చేసి అలా షాపులో పోవద్దు, కొనొద్దు అనేది మరి ఒకటి అట్లా పెట్టుకోపోయారు. మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు వెళ్ళిపోవాలంటే వాళ్ళు ఏమంటారు, ఒక బట్టి విక్రమార్కనే మా బావ 4 తరాలకి వెళ్ళి ఇది బతున్నాం, మరి ఇప్పుడు మా బావని మా అక్కని కూడా తీసుకొని పోవాలని అనే కాడికి ఇప్పుడు వాళ్ళు తెస్తారు. నేనేమంటున్నా తాత, అవసరం వచ్చినప్పుడు ఎవరు కూడా రకరకాలుగా మాట్లాడతారు. పొమ్మని అంటున్నామంటే దాని అర్థమైంది మన కడుపు కాలుతుంది, మన పొట్ట కొడుతున్నారు కాబట్టి మనతో పాటు ఉండి సక్రమంగా నడిపిస్తేనేమో నడిపియండి. లేదంటావా ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రం గో బ్యాక్ చేసే పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడే తెలంగాణ రాష్ట్రంలో అంటుకుంది, ఇది పల్లెటూరులో కూడా అంటుకుంటుంది. రానున్న ఇంకా కొద్దిగా రోజులలో వీళ్ళకి ఖచ్చితంగా వాదం. ఎందుకనంటే నిన్న నేను ఒక ఛానల్లో చూసిన తాత, ఒక పెద్ద మనిషి అంటాడు, వాడెవడో సన్నాసి, వాడా సంఘానికి అధ్యక్షుడు అంట. అరే అధ్యక్ష, నువ్వేడన్నా కానీ కనిపిస్తే నీ ఈపులు బలగొడతా. మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నువ్వేమన్నావు? తెలంగాణ రాష్ట్ర ప్రజలంట కరింగే పీయింగే అని అంటే తెలంగాణ రాష్ట్ర తాగుబోతోళ్ళ వాడి దృష్టిలో అంటే వాడి సంపాదన చేసుకుంటూ మన సంపాదన దోసుకుంటూ ఉల్టా మన ప్రజల్ని తాగుబోసు నాయకులు అంటారా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని? తాత ఒక మాట చెప్పనా, ఇప్పుడు తెలంగాణలో అంటే కొంతమంది పరుసు పోరగాళ్ళు పనికి దూరము తాగుడుకు దగ్గర అనే కథ కూడా నడుస్తున్నది ముచ్చట. ఎందుకను ఈ ముచ్చట నేను కూడా ఎందుకు అంటున్నా అంటే, ఇక్కడ బీహార్కి వెళ్ళి వచ్చి కంపెనీలలో పనిచేస్తున్నారట. ఉత్తరప్రదేశ్, బీహారు, ఇంకేంది అది ఒరిస్సాకి వెళ్ళి వచ్చి ఛత్తీస్గఢ్ అంటే అక్కడలో వచ్చి ఇక్కడ కంపెనీలు కానీ హోటళ్ళు కానీ ఇంకా ఏదైనా ఆఖరికి సెక్యూరిటీ వాచ్మెన్లు కూడా వాళ్ళే ఉంటున్నారట. మరి ఎందుకు మరి ఏమన్నా అంటే ఇప్పటికీ ఇంతకు పక్క రాష్ట్రం ఏపీ వాళ్ళు కూడా అంటారు, ఆడాడ గుసగుస వినపడుతుంది, తెలంగాణ పిల్లగాళ్ళు పనికి ఓపరు అనే కాడికి వచ్చింది. ఎందుకు ఇట్లా తయారయ్యారు పిల్లలు, తెలంగాణ పిల్లలు? తాత నువ్వు అన్నది కూడా చాలా సంతోషమే. వాస్తవంగా కూడా మనకేందంటే కొద్ది గొప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కొద్దిగా ఏంటంటే మా తాత అదో ఏదో ఉంటుంది. మనం ఏమంటాం అంటే మన ప్రజలు కూడా, మన రాష్ట్ర ప్రజలు కూడా బయట పోయి బతుకుతున్నారు కదా. ఈరోజు దుబాయ్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. లేని మనోళ్ళు కూడా పని చేస్తారు. పనికి ఏం దొంగలేం గారు, 100% పని చేస్తారు. కాకపోతే ఏదైనా కొద్ది గొప్ప ఉంటే ఉండొచ్చు, కాదనట్లే. అంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర ప్రజలను తాగుబోతులను చేస్తావు నువ్వు? నీవేంది అసలు? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఇక్కడ పుట్టినా పెరిగినా ఉండొచ్చు, కానీ నువ్వు ఇక్కడ తెలంగాణ అంటావా, గుజరాత్ వాడు అంటావా? గుజరాత్ ఓడివే కదా. గుజరాత్ ఓడు అన్నప్పుడు నీకు తెలంగాణతో నీకేం సంబంధం? నువ్వు బతుకు తెరువుకు వచ్చినోడు ఎన్ని రోజులున్నా సరే. అందుకే సక్రమంగా బిజినెస్ చేస్తే సక్రమంగా చెయ్యి, లేదా ఖచ్చితంగా మార్బడి గో బ్యాక్ అనే విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో గట్టిగా ఊపందుకునే విధంగా ప్రతి ఒక్క నాయకులు కూడా, ఇది రాజకీయానికి సంబంధం లేదు, మన తెలంగాణ సంపాదనను దోసుకుపోయి
గుజరాత్లోనూ రాజస్థాన్లోనూ పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిందే తాత. మీ ఛానళ్ళ ద్వారా కూడా దీన్ని తీవ్రంగా మరి వాళ్ళు రేపు గిట్లా అంటారు మరి. ఇక్కడ తెలంగాణ పక్క రాష్ట్రాల్లో ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, వాళ్ళు అందరు ఉన్నారు. మరి వాళ్ళే ఉంటారు, మేమేం పోవాలన్నా? మాతో పాటు మరి వాళ్ళని కూడా వెళ్ళగొట్టు. అందరు ఎవరు సమయం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్తారు తాత. గతంలో మన తెలంగాణ రాష్ట్రం రాకముందు మనం ఏ విధంగా ఫైట్ చేసినప్పుడు కూడా ఆంధ్ర నాయకులు ఏమన్నారు, మా తాతలు ముత్తాతల కాడి నుంచి మేము ఎన్నే ఉన్నాము, మా ఆస్తులు ఎన్నే ఉన్నాయి, మా సంపాదన ఎన్నే ఉన్నారు. మనం ఏమన్నాము, అన్నదమ్ములకి విడిపోదాం రాబాయ్, మీది మీరు తీసుకొని మాది మేము తీసుకుంటామని చెప్పినాము. ఈ రోజు కూడా మార్బడికి ఏం చెప్తున్నామంటే, అరే నాయన మా పని మేము చేసుకుంటాము, మా సంపాదన మేము తెలంగాణకి ఏ విధంగా రావాలో మేము కూడా చేసుకుంటాము, లేదు కలిసి ఉంటానంటే మాత్రం సక్రమంగా దందా చేరి మోసపూర్తిగా దందాలు వద్దు. ఈ రోజు నువ్వు విలేజ్లోకి పోతాత ఏడకపోయినా కూడా వాళ్ళే ఉన్నారు, ఏది చేసినా వాళ్ళే ఉన్నారు. దాంతోపాటు ఏదైనా రూపాయి 10 రూపాయలు మనకు అవసరం ఉందని అప్పు తీసుకుంటే ఆ అప్పుకి అటే ఇక మనం వాడిని అప్పు కట్టలేం. అవునా కదా తాత? మీకు తెలిసిన కాడ కూడా వాడు భూమి గిరి పెట్టుకుంటాడు, లేకుంటే బంగారం గిరి పెట్టుకుంటాడు. ఈరోజే మాకు తెలిసిన కొంత సమాచారం ఏంటంటే, కూడా చూడు విలేజ్లలో వచ్చి పాకా వేస్తున్నారు, 1000 కోట్లు దోసుకొని పోయి గుజరాత్లో పడుతున్నారు. మరి వాళ్ళని ఎవరిని ఖండించాలి తాత? ఎవరు అడగాలి? అంటే మన తెలంగాణ రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా అమాయకులా? మరి ఇప్పుడు అధికారమే మీది, పెత్తానం మీది అన్నట్టు మర్చిపోతున్నాయి. పిల్లగారి పేరు కాటూరి రమేష్, జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ పేపర్ కాదు, డివిజన్ అధ్యక్షుడు. ఇంకో మాట ఏంటంటే రోహిన్ రెడ్డి కుడి భుజం, అంతేనా? అయితే మరి ఇప్పుడు పెత్తానం మీదే తాత. ఇప్పుడు తెలంగాణలో అధికారం మీ చేతుల్లోనే ఉంది. మరి ఎట్లా చేద్దాం, వీళ్ళని ఏం చేద్దాం? మీ స్వయాన మీ పిసిసి పేపర్ ఏమో పంచాదులొద్దు, కొట్లాట్లొద్దు అని ఏమో ఆయన జాబులాగిస్తుండు. మరి నువ్వేం గిట్ట మాట్లాడుతున్నావు? ఇక ఇంకో మాట ఏంది, చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మా బావ అని వాళ్ళు సంఘాలు ఎక్కించుకొని పాట పాడుతున్నారు. మరి ఎట్లా సాధ్యమైతే తాత? ఇప్పుడు కొట్లాడటమే నువ్వే, మా బావ అని ఏమో మారవాడలు చెప్పు తిరుగుతున్నారు చిన్న ముఖ్యమంత్రిని. మీ పిసిసి పెబ్బే ఏమంటుండు, జర రైసూరి కొట్లాడుకోవద్దు, వద్దు అని ఆయన అంటుండు. మరి ఇప్పుడు ఎట్లా నువ్వు తాత? మేము కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇదే చెప్తున్నాం, మారబడిటోని వాళ్ళని కొట్టొద్దు, కొట్టకుండానే శాంతియుతంగానే మారబడి గోబ్యాక్ అనే విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో రావాలనేది మా ఆశ. మా పిసిసి అధ్యక్షులన్నా, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వారు అన్నా కూడా మేము వాళ్ళ మాటల్లో కూడా స్వాగతిస్తున్నాము. కానీ మార్వాడి ఏదైతే వాళ్ళ విధానం ఉందో వాళ్ళ విధానం మార్చుకోవాలనేది మీ ఛానల్ ద్వారా మేము వాళ్ళకి తెలియపరుస్తున్నాం. ఒక సంఘ నాయకుడు అన్నాడు, ఆ సన్నాసికే చెప్తున్నాము, మళ్ళీ ఎడగిట్లా నోరుగిట్లా దారితే మాత్రం మనకి ఈపులు మాత్రం పక్క పగలు కొడతామని చెప్తున్నాము. వాళ్ళ సంఘ నాయకుడు అంట, మార్బడి సంఘానికి అధ్యక్షుడు అంట, వాడు తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతులుగా భావించి మాట్లాడుతున్నారు. అంటే మరి ఈడేడన్నా చూసిండా, లేకుంటే ఏడన్నా మరి మనోళ్ళ ఇళ్ళలో ఏమన్నా ఇచ్చేసిందా అర్థం కావట్లేదు తాత. ఖచ్చితంగా మేము ఒకటే సమాధానం చెప్తున్నాం వాళ్ళకి, ఏంటంటే వాళ్ళ నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. వాళ్ళు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో నీతి నిజాయితీగా చేయమనండి. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రాబడి ఏముందో తెలంగాణ రాష్ట్రానికి రావాలని కూడా నేను మీ ఛానల్ ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నాను. లేని పక్షాన ఖచ్చితంగా ఇది ఉద్యమం తీవ్రంగా అవుతుంది కూడా అని కూడా మీ ఈ ఛానల్ ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నా. మరి ఇప్పుడు ఇలా ఇంకో మాట ఏంటంటే, ఇప్పుడు ఇటు పురాణపుళ్ళు పాత బస్తీ సైడ్ ఏమవుతుంది కథ అంటే, అంటే ఇప్పుడు ఈ పంచాయతీ కొట్లాట్లు అవుతున్నాయి హిందువులకు ముస్లింలకు. హిందూ సంఘాలకు ఈ మార్వాడీలు మద్దతుగా ఉన్నారు కాబట్టి ముస్లింలు అంతంత మాత్రాన ఉంటుర్రు. ఎందుకు వీళ్ళని పగబట్టి ఈ రకంగా మార్వాడీల మీద కక్ష కట్టిరు అనేది కూడా కొన్ని హిందూ సంఘాలు అంటున్నాయి. హిందూ సంఘాలకి, లేకుంటే ముస్లిం సంఘాలకి, లేకుంటే క్రైస్తవ సంఘాలకి, లేకుంటే సిక్కు సంఘాలు అనేది కాదు ఏడ సమస్య. మారవాడి మన తెలంగాణ బిడ్డల్ని ఏడైనా కొడుతుంటే ఎవడు సపోర్ట్ రాడు. నేను చూసిన వాళ్ళకి ఏదన్నా సమస్య వస్తే వాళ్ళు ఏకమవుతారు తప్ప మన తెలంగాణ రాష్ట్ర బిడ్డల మీద ఎవరైనా చేయి చేసుకుంటే వాళ్ళు రారు. వాళ్ళు ఒట్టి మాటలే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ చేయి మించిపోతుంది కాబట్టి ఈ ఒక తెలుగు హిందువు, ముస్లిము, లేకుంటే సిక్కు, క్రిస్టియన్ అని తీసుకొస్తున్నారు. మీ సంపాదనలో ఏమైపోయింది? మీ సంపాదన దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంది మీ వ్యవహారం? మరి అది బయట చెప్పండి. ఫస్ట్ హిందూ ముస్లిం గురించి కొట్లాడలేదు, లేకుంటే సిక్కు క్రిస్టియన్ గురించి కొట్లాడలే. తెలంగాణలోనే సంపాదనని దోసకపోయి మీరు గుజరాత్లో దందా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సంపాదన మీరు ఆడబెడుతున్నారు. తెలంగాణలో ఏదైతే జిఎస్టీ రావాల్సిన సంపాదన ఏముందో తెలంగాణకు రావాలి. నువ్వు ఏదైతే దందా చేసినావో ఆ దందా ఖచ్చితంగా మంచి మాల్ అమ్మాలి. నువ్వు దోది నెంబర్ దందా, నువ్వు వాళ్ళ దగ్గర ఒక సబ్బు తీసుకో తాత, వాడు ఇంకొక ఏడన్నా మన ఊర్లలో అమ్మేటోళ్ళ దగ్గర మన కోమటోళ్ళు ఇంకా ఎవరైనా అమ్ముతారు కదా,
వాళ్ళ దగ్గర సబ్బు తీసుకొని చూడు, ఆ సబ్బు ఎన్ని రోజులు వస్తుందో ఈ సబ్బు ఎన్ని రోజులు వస్తుందో చూడు, ఎంత తేడా ఉంటుంది తాత. అంతా 2 నెంబర్ దందా తాత. అసలు ఇంకా ఈ చుట్టుపక్కల అయితే నిన్న మన తొలి వెలుగు రఘు కూడా ఏదో ఒక పల్లెటూరుకు పోయాడు తాత. ఆ చుట్టుపక్కల ఒక 2-3 కంపెనీలు, ప్లాస్టిక్ కంపెనీలు ఈ టైర్లు ఈర్లు తీసుకుపోయేవి. దానికి బోర్డు లేదు, ఒక పేరు లేదు. ఎవరో జైన్, ఎవరంటే జైన్. ఈ మార్వాడీలు తెలంగాణలో 1000 కోట్లు దోసుకొని తింటున్నారు తాత. ఇది ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఇది కులానికో పార్టీకో సంబంధం లేదు. ఎస్, మా పిసిసి అధ్యక్షుడు అన్నాడు కదా, మా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, మేము వాళ్ళ మాటను వేకిపిస్తాం, మేము గొడవలు చేయట్లేదు, వాళ్ళని కొట్టమని చెప్పట్లేదు తెలంగాణ రాష్ట్రం. కానీ ఏడైతే మన సంపాదన దోసుకొని తిన్నారో ఆ సంపాదన స్టాప్ చేయాలి, మనతో పాటు కలిసి ఉంటానంటే మాకు సంతోషమే. ఇప్పుడు స్టాప్ చేయాలన్నా ఆపాలన్నా తరిమి కొట్టాలన్నా ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది కదా అధికారము. మరి ఇప్పుడు రేవంత్ ఏం ఆలోచన చేస్తుంది దీని మీద? ఎవరేం ఆలోచన చేసినా తాత ఖచ్చితంగా అయితే తెలంగాణ రాష్ట్రానికి మన జిఎస్టీ మనకు కావాలి, మన సంపాదన మనకు కావాలంటే ఖచ్చితంగా దీన్ని కట్టుబడి చేయాల్సిందే. పెద్దవారు వారు ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి ముందు అడిగేయాల్సి వస్తుంది. మరి ఇప్పుడు అక్కడ ఉత్తర భారతదేశంలో మన ఈ తెలంగాణ వాళ్ళు ఈ తెలుగు వాళ్ళు బతలేరా? మరి వాళ్ళు కూడా గిట్నే అని మరి తిప్పట్లాడితే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం వాళ్ళలాగా ఏం దోసుకొని తింటలే తాత. మన వాళ్ళు అడపోయి కష్టమే చేస్తున్నారు తప్ప ఏ కిరాణా షాపులు పెట్టరు, ఏ మార్బడిలాగా ప్లాస్టిక్ పెట్టరు, లేకుంటే ఇంకొకటి వాళ్ళకు సంబంధించిన దుకాణం మన వాళ్ళు పెట్టరు. ఎలక్ట్రీషియన్ కానీ, పీవీసీ కానీ, కిరాణా కానీ, బట్టల దుకాణం కానీ, బంగారం షాప్ కానీ మన వాళ్ళు పెట్టరు తాత. ఒకవేళ ఏదన్నా అంత నీలాంటి వాళ్ళు నాలాంటి ఏదైనా 10 రూపాయలు ఉంటే ఏదన్నా చిన్న షాప్ పెడతారు, కానీ అది కూడా వాళ్ళకి వ్యతిరేకంగా పెట్టే ఆస్కారం కూడా లేదు మనకి. ఏడా వాళ్ళు ఇష్టారాజ్యంగా అయిపోయింది. ఒక గల్లే మార్వాడి గల్లీ, ఒక గల్లే గుజరాత్ గల్లీ, ఒక కాలనీ మార్వాడి కాలనీ, జైన్ కాలనీ. ఏం తాత ఇది? మనం తెలంగాణలో ఉన్నామా లేకుంటే గుజరాత్లో ఉన్నామా? నువ్వు గుజరాత్లో పోయి ఇదే దందా చేసి చూద్దాం. నువ్వు మాట్లాడితేనే చక్కగా అరే ఈడు ఆంధ్రోడు లేకుంటే తెలంగాణోడు అంటాడు ఈ మధ్య కాలంలో. మరి వీడికి తెలుగే సక్కరా, తెలుగు మాట్లాడినక సక్కరా అన్నాడు. మరి వీడు మనోడు ఎందుకు అవుతాడు? మన సంపాదన దోసుకొని తింటాడు కదా. మరి దాని మీద మీరు ఎందుకు ఖండించట్లేదు చెప్తాతా? అందుకే చెప్తున్నా, మీ టీవీ ఛానల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఏమైతే ఉందో శాంతియుతంగానే మన సంపాదన ఏది ఉందో, మన బిజినెస్లు ఏమున్నాయో, మన పురాణ కాలంలో మన ఊర్లలో ఏ విధంగా అయితే మన వాళ్ళు మన తెలంగాణ బిడ్డలు మన ఏదైతే కుల వృత్తులు ఉంటాయో ఆ వృత్తుల ప్రకారంగానే యథావిధిగా నడవాలనేది మా ఉద్దేశం. ఒకటి వాళ్ళు చేయని పని అంటే ఏది లేదు తాత. ఒక కళ్ళు గీసుకోవటం అది ఒక్కటే రాదు, అది కూడా వస్తే వాళ్ళు చెట్లు గీసుకొని అది కూడా అమ్ముతారేమో. ఈరోజు గుజరాత్ వాళ్ళు చెప్తారు తాత మేము హిందువులమి అని అంటారు కదా. మనం హిందువులం కాదా? మనం హిందువులే కదా. మరి వాళ్ళు గోశాలను నడుపుతున్నారు కదా తాత. గోశాలలో అనేకమైన ఆవులను తీసుకుపోయి పెడుతున్నారు కదా. ఆ తర్వాత ఆవులు ఎక్కడ పోతున్నాయి? అవి ఎక్కడ పోతున్నాయి తాత? వాళ్ళు చెప్పేది ఒక మాట, చేసేది ఇంకొకటి. ఏదైతే అల్కాబీర్ ఉందో దానికి కూడా మారబడే ఎండి. అల్కాబీర్ అంటే పెద్ద కూర షాపు, దానికి కూడా మారబడే. మరి ఈ గోశాలలో ఉన్న ఆవులన్నీ ఎక్కడ పోతున్నాయి తాత? వీడు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చేయని దందా అంటూ లేదు. కేవలం 2 షాపులు, ఒకటి మటన్ షాపు, చికెన్ షాప్ తప్ప మొత్తం 2 నెంబర్ దందానే తాత. అందుకే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రాబడి కావాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి మన జిఎస్టీ తెలంగాణకు రావాలంటే ఖచ్చితంగా వాళ్ళకి మనం చెక్ పెట్టాల్సిందే అని మీ ఛానల్ ద్వారా నేను తెలియపరుస్తున్నాను వాళ్ళకి. మరి ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు తరతరాలు 3-4 తరాల నుంచి ఎప్పుడో ఏళ్ల కింద వచ్చి మేము ఇక్కడ బతుకుతున్నాం, మేము ఇల్లు కట్టుకున్నాం, ఇటుపు కట్టుకున్నాం, అన్ని కట్టుకున్నాం, మాకు ఓటక్కే ఇక్కడ పుట్టింది అనేది వాళ్ళు అనుకొస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో ఇంకో గుసగుస ఏంటంటే, అంటే ఇన్ని ఏండ్ల సంధి లేని ఈ పంచాది ఇప్పుడు ఎందుకు ఈ ఉద్యమం లాగా తీసుకొస్తున్నారు? దీని వెనకాల ఎవరో ఉన్నారు, రాజకీయ శక్తులు ఏదో నడిపిస్తున్నాయి అనేది కూడా నడుస్తుంది తాత. దీని వెనకాల ఓన్లీ ఇది ఇట్లా చెప్పుకోవడం పుకారు తప్ప ఏ రాజకీయ నాయకుడు ఆలోచన లేదు. ఏ రాజకీయ అవసరమైతే ఇంకెవరికైనా ఉండొచ్చు, వాళ్ళకి తొత్తుబలికే నాయకులకు ఉండొచ్చు, వాళ్ళ డబ్బు కావాలి, వాళ్ళ ఓటు కావాలి అనేవి ఓడైతే అంటున్నారు. వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నా, మంచిగా తెలంగాణ రాష్ట్రంలో బతికితే ఓకే, కాదు అని వాళ్ళు. అవును తాత, ఈ రోజు నువ్వు ఒక్కడో పోతున్నావు, 4 కలిసి మారబడి నిన్ను కొడతారు. ఇన్ని రోజులు లేదు. ఈ రోజు వాళ్ళకి స్వతంత్రం లాగా అయిపోయింది మన తెలంగాణ రాష్ట్రంలో. ఇన్ని రోజులు అనుగుబండిగా ఉండే, ఇప్పుడు లేదు. అట్లా అనుకుంటే మన తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశే కదా. మీకు తెలిసిన కానీ ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం మనం తాత? ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాము? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాము? అయినా కూడా మనం విడిపోలేదా? ఈడు ఇంకా 100 సంవత్సరాలు ఉన్నా ఈడు గుజరాత్ వాడు అవుతాడు కానీ తెలంగాణోడు కాడు. ఈడు ఇంకా ఇలానే మన పక్క రాష్ట్ర పనులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. వాడిని ఏ రోజు ఉన్నా మనం పాములాగా చూడాల్సిన కానీ వాడు మన చుట్టంలాగా చూడాల్సిన అవసరం లేదు. వాడు అంతా విషపురుగు.
మన దగ్గరే ఉంటాడు, మనదే దోసుకొని ఈ రోజు పోయి గుజరాత్ వాడు అన్న 1000 కోట్లు దోసుకున్నాడు అంటే పోయి గుజరాత్లో పడతాడు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా సంపాదన ఉందా వానికి? సంపాదన కోసం మాత్రమే తెలంగాణకు వచ్చిండు ఆ తాత. అయితే మొత్తానికి ఇక మరి ఇప్పుడు ఈ ఉద్యమం మరి ఇప్పుడు ఎందాక పోతుంది ఇది? ఇవాళ ఏదో నేడు తెలంగాణ బంద్ అంటే ఏంది ఇవాళ? మరి ఏం బంద్ పెట్టిరు ఇవాళ? ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆల్రెడీ బంద్ను ఎందుకు పిలిపించారంటే ఈ మార్వాడి ఏదైతే గోబ్యాక్ ఉందో దాన్ని తెలంగాణ ప్రజలకి తెలియపరచాలని బంద్ను ప్రకటించారు. కాకపోతే ఈరోజు గవర్నమెంట్ దానికి మరి అనుకూలంగా సమయం ఇచ్చిందో లేదో నాకైతే తెలియదు తాత. బంద్ అనేది మాత్రం ఇంకా తీర్మానం కాలేదు. మరి అది అయ్యిందా లేదా అనేది మాకు కూడా ఇంకా ఇంటిమేషన్ రాలేదు. ఖచ్చితంగా అయితే ఈ రోజు కాకపోయినా రేపైనా ప్రభుత్వం సహకారంతో ప్రభుత్వం సమయం ఇస్తే దాన్ని బంద్గా ప్రకటించేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియపరచాల్సింది అనేది మా ఒక ఉద్దేశం. మరి ఇప్పుడు ఈ బండి సంజయ్ కానీ మాధవీలత కానీ వాళ్ళు ఏమంటారంటే ఇందులో మనమే కొట్టుకుంటే ఎట్లా, ఈ కక్షలేంది ఈ పగలేంది, ఇప్పుడు మార్వాడోళ్ళు కూడా హిందువులే కదా, ఎందుకు ఈ రకంగా మీరు ఇది చేస్తారు అనేది ఇప్పుడు వాళ్ళు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఏం చెప్తాం వాళ్ళకు? తాత ఒకటే చెప్తున్నా, అదే వాళ్ళకి వాళ్ళ డబ్బు అవసరము, వాళ్ళ ఓటు అవసరము. మనకు వాళ్ళ డబ్బు వద్దు, వాళ్ళ ఓటు వద్దు. మన తెలంగాణ రాష్ట్రంలో మన కుల వృత్తులు ఏదైతే ఉందో అది సంపూర్ణంగా కావాలంటే వీళ్ళని ఖచ్చితంగా మనం గో బ్యాక్ చేయాల్సిందే. వాళ్ళకు ఓటు అవసరము, వాళ్ళ డబ్బు అవసరం. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పార్టీకి డొనేషన్ చేస్తారు, తర్వాత ఆ ఓటు కూడా వాళ్ళకి. మనం అందుకే రాజకీయ పరంగా మాట్లాడొద్దు అనేది నేను ఫస్ట్ నుంచి కూడా ఏమంటానంటే రాజకీయం వద్దు. మన తెలంగాణ ప్రజలకి అన్యాయం జరుగుతుంది, మన కుల వృత్తులకి ఏదైతే అన్యాయం జరుగుతుందనే సబ్జెక్ట్ మీదనే మనం ఇది వెళ్ళాల్సింది. ఎందుకంటే వాళ్ళు మస్తుగా మాట్లాడుతారు, వాళ్ళకి అవసరం, మనకు అవసరం కాదు. ఈరోజు మా ఊర్లో ఒక కాంటాయన్ ఉన్నాడు తాత, చాలా రోజుల నుంచి అమ్ముకుంటాడు, చాలా మంచి వ్యక్తి కూడా. వాళ్ళ పిల్లలు తరతరాలు కూడా అదే చేస్తుంటారు. ఈరోజు వాళ్ళ దుకాణం బంద్ అయింది తాత, ఎవరు చెప్పుకోవాలి? మా ఊర్లో ఇంకో సాలైన పెళ్ళిళ్ళు వస్తే వాళ్ళ ఇంటికే పోయి బట్టలు తీసుకుంటాళ్ళమి. ఇవాళ వాళ్ళ దుకాణం కూడా బంద్ అయింది, ఎందుకంటే పక్కనే మార్వాడి దుకాణం పెట్టారు, ఈ పక్కనే ఈడ కిరాణా షాపు పెట్టిండు. ఇంక వాళ్ళు ఏం చేయాలి తాత? వాళ్ళలాగా ఆడ గుజరాత్లో రూపాయికి ₹10 తెచ్చుకొని ఇటు దందా చేయాలంటే వాళ్ళు చేయగలుగుతారు. మనమేమో అన్ని సక్రమంగా కొనేవే మనం చేయాలి. ఇప్పుడు ఈ మార్వాడ అయినా ఇక్కడ బట్టల దుకాణం పెట్టిండు, ఇటు కిరాణా షాప్ పెట్టిండు. మరి ఇప్పుడు జనం ఏం చేస్తారు అంటే మాకు ఏడో ₹1 తక్కువ అయితే గాడికే పోతామని జనం ఆలోచన. ఇప్పుడు నువ్వైనా నేనైనా ఎవరైనా అంతే కదా. మరి ఆడు నా షాపులోకి రా 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 అని బొట్టు పెట్టి పిలుస్తలేడు, ఫోన్ చేసి రమ్మంటలేడు. మరి జనమే పోతురు కదా. మన దగ్గర ₹1 కూడా తక్కువ లేదు తాత. నువ్వు కావాలంటే వాళ్ళ దగ్గర తీసుకొని చూడు, వాళ్ళ దగ్గర ₹1 కూడా తక్కువ ఉండదు. మళ్ళీ అది కూడా దొంగమాలు. అందుకే చెప్తున్నది, వాడి దగ్గర తక్కువ ఉందని ఉరుకులాడుతున్నారు కానీ వాళ్ళ దగ్గర తక్కువ లేదు. కావాలంటే వాడు ఎంఆర్పీ రేట్ అమ్ముతాడు, ఏదైతే ₹10 ఉంటే అదే ₹10 అమ్ముతాడు. మరి మనోళ్ళు ఇంకా ఏమైనా తాత నేను పాత సరే రా ఇంకో చారాన తక్కువే అంటాడు. నువ్వు ఉన్నావు సరే తాత పో చారాన తక్కువే అంటావు. ఎందుకు? మనోడని. వాడు అది కూడా తక్కువ చేయడు కదా. అప్పుడు వాడు ఏడ తక్కువ ఇస్తున్నాడు నీకు? ఏ విధంగా తక్కువ చేస్తున్నాడు? తర్వాత వాళ్ళ దగ్గర సామాన్ తీసుకుంటే చూడు, పేర్లు రాయడు, రేట్ వేస్తాడు, ₹50, ₹60, ₹70. దేందో అర్థం కాదు. అదే నువ్వు మన వాళ్ళ దగ్గర తీసుకో, పప్పుకింత, నూనెకింత, చింతపండుకింత అని రాస్తాడు. మరి వీళ్ళు ఎందుకు రాయరు తాత? అంటే దొంగతనం చేస్తున్నట్టే కదా అర్థం. మనం కూడా చూసుకుంటాం కదా. ఇది నీకు రాయడుగా తాత, రాయడు. నీకు కావాలంటే రా, ఇప్పుడు కూడా మా దగ్గర కదా మార్వాడి దుకాణంలో సామాన్ తీసుకుందాం, ఏదైనా పక్కన ఇంకో దుకాణంలో సామాన్ తీసుకుందాం. అదే సామాన్ పేరు ఎందుకు రాయడు. నువ్వు పోయి మామూలుగా నువ్వు ఇవన్నీ నిన్ను ఇట్లా పోతే గుర్తుపడతారు. మామూలుగా పోయి ఏదన్నా సామాన్ ₹10 500 సామాన్ తీసుకో, బిల్లి నాయనాను లేకుంటే ఎంత అయింది అని అడుగు, వాడు రాసిస్తాడు. ఇదొక్కడి కదా ఇయ్యడు తాత. వాడు 2 నెంబర్ దందా చేసినాడు, ఎందుకు ఇస్తాడు నీకు? సబ్బు ఎంత ఉందో రేటు, దాని మీద రేట్ ఎంత ఉందో మనకు కూడా చెప్పడు, మనం చూసుకోవాలి. దాని మీద రేట్ వేస్తాడు అంతే. ఇది సింతాల్ సబ్బు, సంతూర్ సబ్బు, లేకుంటే లెక్స్ అనే ఏది రాయడు. రాయడు తాత. నువ్వు కావాలంటే మీరు అందుకే ఇది కాకుండా నువ్వు మామూలుగా పోయి చూడు. పోదామా? రా. ఇప్పుడు నువ్వు ఇట్లా వస్తే గుర్తుపడతాడు. నేను ఇక్కడ పోందా మన ఇంటి దగ్గరికి పోతావు. నేను మా ఇంటి దగ్గర 2-3 షాపులు ఇప్పిస్తా. పేరు రాయరు. నేను పక్క పోటీ ఉంటే మా మనమని దూరిస్తా. పంపి నేను కూడా పక్కన ఉంటా. ఈయననే పోమ్మని చూద్దాం. పోదా పో పో. నువ్వు ఏమన్నా చూసావా ఇట్లా కథ ఏమన్నా? అదే తెలంగాణ రాష్ట్రాన్ని దోసుక తినేకి వచ్చారు. అందుకే 100% గో బ్యాక్ మార్వాడి ఖచ్చితంగా కావాల్సిందే. లేదంటావా నీ విధానం మా తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతంతో ఉంటానంటే ఓకే. నువ్వు పేరెందుకు రావు తాత? ఇవాళ ఏడన్నా ఏదన్నా తీసుకుంటే నీకు అదైతే బిల్లు రాసిస్తాడు కదా. వాడు బిల్లు కూడా వైట్ పేపర్ మీదనే. నువ్వు GST ఎవరు కడుతున్నావు? ఏడ కడుతున్నావు చెప్పు?
నువ్వు వాడు ఫస్ట్ ఒకడు వస్తాడు వాడు చుట్టుపక్కల వాళ్ళ చుట్టాలను తీసుకొచ్చి పెడతాడు, వేరే వాడు ఉండొద్దు ఆడ. అని నువ్వు ఏ పల్లెటూరులో పోతాతా కథ పెద్ద ఉందిగా ఇది మరి. ఓ అమ్మా. ఇక మనకి ఇది జూబ్లీ హిల్స్ డివిజన్ అధ్యక్షుడు కాటూరి రమేష్ మాత్రము ఇవాళ సరే. ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు మన తెలంగాణలో మాత్రము బయటి రాష్ట్రాలకు పోయి బతలేరా, బయట దేశాలకు పోయి బతలేరా, ఇంకోటి ఇలా మార్వాడుల షాపులకు పోవద్దు అనుకుంటే మనలో షాపులు ఉన్నాయి కదా ఆడికి పోర్రి, అని షాపులకు ఎందుకు పోతుర్రు, పోకుర్రి ఇక్కడ పోర్రి అని అనేది కూడా వస్తుర్రు. ఈ పంచాయతీ ఎందుకు, ఈ ఉద్యమం ఎందుకు, ఈ కొట్లాట ఎందుకు, ఆయన షాపులకు ఆయన దుకాణాలకు పోవుడే బంద్ పెట్టుర్రి అనేది ఒకటి కథ నడుస్తుంది. ఇంకోటి మన తెలంగాణలో ఉన్న పరుసు కోళ్ళాగలకు పరిశోధన అయితే లేదు, అందుకనే పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి కోళ్ళాగలు కూడా వస్తున్నాయి అనేది కావు కథ కూడా ముంగడికి వచ్చింది. సరే ఇదంతా ఇక ఎవరి అనుకూలంగా వాళ్ళు బతరు, ఎవరి బతకాలది. ఇప్పుడు ఇలా ఈ కోళ్ళాగ ఏమంటుండు, కాటూరి రమేష్ ఏమంటుండు అయ్యా అంటే, ఇప్పుడు ఈ జిఎస్టీ కథకా లేకపోతే మరి ఏ కథకో కానీ మొత్తం మీద బిల్లు మీద మాత్రము నీకు సామాను ఇస్తే ఆ సామాను పేరు రాయకుండా ఏమైనా పైసలే దాని మీద రాస్తున్నట, అంతేగా? అంతే. నీకు జీలకర్ర, ఉప్పు, తొక్కు, పప్పు, బెల్లము, రాయగడ్డ, నూనె అని ఇది రాయరు. చూద్దాం ఇది ఇవాళ నేను నుంచి మీ నర్సయ్య తాత పైన కడతాడు. ఇక మరి నేను ఇట్లా పోతే వాళ్ళట గుర్తుపడతాడట, మరి మా కోళ్ళాగని పంపిస్తా, నేనేనో సందులో నిలబడతా, అసలు బండారం ఏంది ఇలా నేను బయటకు తీసుకొని వస్తా. మరి ఈ పిల్లగాడు కూడా ఇలా మా నేను స్టూడియోకి వచ్చి ఇంత రామశాఖని వాస్తవాన్ని బయట పెట్టినందుకు ఇప్పుడు ఏదైనా నిజం తప్పే అనాలి, ఒప్పే అనాలి. నేనైతే నువ్వైతుంది ఎవరైతుంది నేను కూడా అదే కోరుకుంటుంది, ప్రజల పక్షమే ఉంటుంది. ఇలా ప్రజలకు అన్యాయం జరగబోతుందనే ఒక్క మాట బయటకు వచ్చింది. ఏది, మార్వాడోళ్ళు సామాను పేరు అలా రాయరు, బిల్లు రేటు మాత్రమే రాస్తారు, రాసి ఆ తెల్ల కాగితం మీద నల్లగా చేసి చేతికిస్తారు అనే కథ బయటకు వచ్చింది. కాబట్టి ఇలా ఏది ఏమైనా ఈ కథ మాత్రం ఇలా మేము మర్చుకుంటాం. జరగబోయే వాస్తవాన్ని ఏందో మీకు కన్నా ముందర పెడతాం. సరేనా? శరణార్థి. నమస్తే.